ఏమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఢిల్లీ వెళ్తే ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే ఆయన అటు టీడీపీతో కూడా గట్టిగా సఖ్యతగా ఉండాలని బహిరంగంగా అనౌన్స్ చేశారు. కాబట్టి అది ఆ మాట ఇంకా స్టిక్ అయి ఉంటారు కదా. అదే టైంలో బీజేపీతో కూడా ఆయన కంపల్సరీగా 3 పార్టీలని కలుపుతానని కూడా ఆయన అన్నారు. ఫస్ట్ నుంచి అదే లైన్ ఆయన తీసుకుంటున్నారు. అంటే ఆయన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, రిసీవ్ చేసుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదని. కానీ ఆయనకు కూడా ఇద్దరికి అక్కడ కేంద్రంలోకి అది అపాయింట్మెంట్ అవటం లేదు. అదే కాలంలో ఇది పాజ్ కామ లాగా ఉంది అని నా ఉద్దేశం. అది మరి ఎలక్షన్కి ఎలాగైనా దగ్గరకు వచ్చేసింది. నోటిఫికేషన్ ఫస్ట్ వీక్ ఏదో అంటున్నారు, ఇంకా మహా అయితే 20 రోజులు. కాబట్టి ఏదో ఒక నిర్ణయం జరిగిపోతుంది తొందరలో అని నేను అనుకుంటున్నాను. రైట్. కృష్ణాంజనేయులు గారు మీరేమనుకుంటున్నారు అసలు? సాయి గారు నమస్తే. తెనాలి మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు రఘునాథ్ బాబు గారు ఎక్కడ ఆపారు అక్కడి నుంచి మొదలు పెడతాను. రఘునాథ్ బాబు గారు ఏమంటారు అంటే, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తే కొంత షార్ట్ అవుట్ అవ్వచ్చు ఇష్యూ అనేటువంటి దాని మీద ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళాలంటే ఆయన స్పెషల్ ఫ్లైట్ రెడీగానే ఉంటుంది, ఎప్పుడు రెడీగా ఉంటుంది. కానీ అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వాల్సింది ఎవరు? మీరు కదా. పార్కింగ్ పర్మిషన్ ఇవ్వట్లేదా? ఆయన అపాయింట్మెంట్ లేకుండా ఎక్కడికి పోతాడు సార్? ఢిల్లీలో ఏం చేస్తాడు? గతంలో చాలా సార్లు పాపం పోయి ఈ అపాయింట్మెంట్ దొరకొచ్చినట్టు సందర్భం మనం చూసాం, అవమానాలు పడిన సందర్భం కూడా చూసాం కదా. బీజేపీకి అవసరం అయితే అపాయింట్మెంట్ ఇస్తారు, అవసరం లేనప్పుడు వెయిట్ చేయటమే తప్ప వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు చెప్పేంత వరకు వీళ్ళు వెయిట్ చేయాల్సింది తప్ప వీళ్ళ సొంతంగా ఏం చేయడానికి లేదు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఈ పొత్తులకు సంబంధించినటువంటి విషయాలు. ఎందుకు చంద్రబాబు నాయుడు వెళ్ళి అమిత్ షా జేపీ నడ్డాతో మాట్లాడిన తర్వాత తన సహజ శైలికి భిన్నంగా చంద్రబాబు నాయుడు మౌనవ్రతం చేస్తారు. అదే విధంగా వాళ్ళ నాయకులకు కూడా ఏం చెప్పాడో లేదో కూడా తెలియదు. తెలుగుదేశం వాళ్ళు కూడా ఎక్కడ ఎవరు మాట్లాడారు. నేను అనుకుంటున్నాను ఒక సీరియస్ కండిషన్స్ బీజేపీ ఏదన్నా చంద్రబాబు నాయుడు ముందు ఉంచిందని నేను అనుకుంటున్నాను. అవి అంగీకరించలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ముందు ఉండొచ్చు అని కూడా నేను అనుకుంటున్నాను. మరి పొత్తు కాదు అని నేను అంగీకరించాను, నేను పొత్తు లేదు అని చెప్పేటువంటి ధైర్యం చంద్రబాబు నాయుడు దగ్గర లేదు అని ఏ కండిషన్లో ఉండొచ్చు? ఒకటి, మనం పొత్తు పెట్టుకుందాం, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా ఈ సీట్లు మాకు ఇన్ని కావాలి, సీట్లకు సంబంధించినటువంటి అంశం ఒకటి. నేను అనుకోవటం అయితే కనీసంగా 8 ఎంపీ స్థానాలు, ఒక 30 వరకు ఎమ్మెల్యే స్థానాల వరకు అడిగి ఉండొచ్చు.